పాలు విరిగిపోయినప్పుడు ఈ స్వీట్‌ని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. పెద్దగా తిప్పాల్సిన పని కూడా ఉండదు. విరిగిన పాలల్లో బెల్లం, ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్లేమ్‌ని లోలో పెట్టుకోవాలి. లీటర్ పాలకి 150 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకోవాలండి. ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకోవాలి. ఫ్లేమ్‌ని లోలోనే పెట్టుకుని ఈ జున్నంతా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు పంచదార వేసుకునైనా చేసుకోవచ్చండి, కానీ బెల్లంతోనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వాటర్గా అయ్యి జున్ను సపరేట్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా జున్ను సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, విరిగిన పాలతో జున్ను రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ స్వీట్‌ని. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా పాలు విరిగినప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను ఎప్పుడు పాలు విరిగినా ఈ స్వీట్‌నే చేస్తాను ఎక్కువగా.